స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈ యొక్క మెల్కీసెదెకు యాజక సమూహపు సేవకుల కూడి వచ్చిన గనులైన సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైనటువంటి కృపా రెక్కల నీడలో మనలను అందరినీ భద్రపరుచుకొని సేవలో ఉన్నతమైనటువంటి పాత్రులుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. మమ్మల్ని అందరినీ నేను ఒక మాట అడగాలి. పోయిన నెలలో ఎంతమంది వచ్చారు సేవకుల మీటింగ్కి? చాలా సంతోషం. బైబిల్ సెమినార్ జరిగింది 3 రోజులు. ఒక మంచి విషయాలు దేవుడు తెలియచెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఏమైనా దేవుడు తన నామానికి మహిమకరంగా సమస్తాన్ని సమకూర్చి జరిపించాడు. జరిపించిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వాక్యం. మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభు ఎందుకో ఈ మెల్కీసెదెకు యాజక సమూహంలో ఉన్న ప్రతి సేవకుడితో జీవం కలిగిన దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీకందరికీ కాదు మనందరికీ అధికారాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నేను ప్రార్థన చేశాను, ఇక మీదట మీ సేవ అధికారముతో కూడిన సేవలాగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ప్రతి విషయంలో ఒక అధికారం కలిగిన పరిచర్యను దేవుడు మీ ద్వారా జరిగించునుగాక. అధికారముతో కూడినటువంటి పరిచర్యను దేవుడు మీకు దయచేయునుగాక. అధికారం లేదనుకోండి, భయంగా సేవ చేసుకోవాలి. అధికారం లేదనుకోండి, కలవరాలతో కన్నీళ్లతో సేవ చేసుకోవాలి. వీటన్నిటిని గమనించినటువంటి దేవుడు ఒక గొప్ప అధికారాన్ని ఇక అనుగ్రహించి ఉన్నాడు. ఇక మీదట చరిత్రలో మీ యొక్క పరిచర్యలో అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు జరగని ఒక పరిచర్య, ఇంతకు ముందు ఎప్పుడు జరగని ఓ ఉన్నతమైన కార్యాలు ఇది మొదలుకొని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మీరు చదివినప్పుడు 18వ వాక్యాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడ్డాడు. అది యేసయ్య చూశాడు. చూచి తన సేవకులతో ఆ రోజు వాళ్ళతో మాట్లాడాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు వారికి సెలవిచ్చాడు, ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాటను మీరు చదివితే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకేమాత్రము హాని చెయ్యదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎప్పుడు ఒక అంశం ఉంటుంది మనం చేసే ప్రార్థనలో, మనం వెళుతున్నటువంటి ప్రాంతానికి కావలసిన అధికారం, మనం వెళుతున్న ఆ ప్రాంతానికి మనకు ఒక అధికారం కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకో కృప కలిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ, ఇంతకాలం నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో నీకు అధికారం లేదు. అధికారం కావాలి. సేవలో అధికారముతో కూడినటువంటి పరిచర్య ఎవరైతే చేయగలుగుతారో ఆ పరిచర్య ఫలభరితంగా మార్చబడుతుంది. ఆ పరిచర్య ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఒక మనిషి 7 అడుగులు ఉన్నాడు. 7 అడుగులు ఉన్నాడు. ఇట్ట కొలిచి చూస్తే 3 అడుగులు ఉన్నాడు. హైటు ఎత్తు బాగా బలంగా ఉన్నాడు. ఆ వ్యక్తి లారీ వస్తుంది అనుకోండి, వెళ్ళి చెయ్యి త్యాపాడు అనుకోండి, లారీ వాడు ఆపుతాడా? అదే బక్కోడు బాగా మన అభిషేక్ కంటే కూడా ఇంకా బక్కగా ఉన్నాడు. ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని
ఉఫ్ అని ఊతే పడిపోయేటట్టుగా ఉంటాడు. ఒక చెయ్యి ఎత్తిన వెంటనే ఎంత పెద్ద లారీ అయినా ఏం చేస్తాడు? వీడు హైట్ ఉన్నాడు, లావుగా ఉన్నాడు, వీడికి ఎందుకు ఆపలేదు? వీడికి వాడికి వ్యత్యాసం ఏమిటంటే వాడికి అధికారం ఉంది, వాడికి అధికారం ఉంది, వీడికి. అందుకే జీవం కలిగిన దేవుడు ఎందుకో నీ బాధను, నీ వేదనను ఈ నెలలో నువ్వు ఏడ్చావు, దేవుడు చెప్పాడు. నువ్వు కలవరాలలో ఉన్నావు, ఏంటి నా పరిస్థితి, నా సేవా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటని బాధపడ్డావు. అందుకే నిన్ను మాత్రమే దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిచర్య ద్వారా, ఈ మెల్కీసెదెకు యాజక సమూహం ద్వారా దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అది ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ప్రార్థన కూడిక ముగించక మునిపే వచ్చేటప్పుడు నీరసంతో నా కర్మ, ఈ సేవ ఏంటి, ఎందుకు చేస్తున్నాను, వెళ్ళకపోతే బాగుండదేమో అనుకుంటూ ఈ యొక్క సేవకుల సదస్సుకి నువ్వు వచ్చావేమో, వెళ్ళేటప్పుడు ఒక అధికారిగా నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు, అధికారాన్ని చేతపట్టుకొని వెళ్ళబోతూ ఉన్నావు. ఒకప్పటి సేవ లేదు, ఒకప్పటి అభిషేకం లేదు, ఒకప్పటి కార్యం లేదు. ఒకప్పుడు విశ్వాసి భయపడేవాడు, గడగడలాడేవాడు. ఇప్పుడు నాకు ఎదురు చెప్తున్నాడు, నా పరిస్థితి ఏంటి? చప్పబడిపోయి, సచ్చుబడిపోయి, కుప్పకూలిపోయి, కృంగిపోయి, నా కర్మ అనుకుంటూ ఈడవలేక ఈ సేవా పరిచర్యను ఈడుస్తూ ఉన్నవేమో. ఇక మీదట అలా కాదు, అధికారముతో కూడినటువంటి పరిచర్యను దేవుడు నీతో చేయించుకోబోతూ ఉన్నాడు. అధికారాన్ని, ఆధిపత్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఏ ప్రాంతంలో అడుగుపెట్టిన ఒక అధికారిగా నువ్వు కనబడబోతూ ఉన్నావు. దేవుడు కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. రబా లబా రా షబా రికబా రిబికమ నబరికబా లికరబరికమందిరి బిక్కమ నబరికరబలబా దిబికమ బాబా లబరా షబరబరికరబలబలబా. అదిగో దేవుని అధికారము పరిశుద్ధాత్ముని ద్వారా నీ మీద కృమరించబడుతుంది. అభిషేకము ద్వారా అధికారాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. దిగి వస్తుంది అధికారముతో నింపబడుదువు గాక, అధికారముతో పరిచర్య కొనసాగించుదువు గాక. ఆమేన్, ఆమేన్. తెల్లబట్టలు వేసుకొని సేవకుడు అని అందరూ అనాలి అని చెప్పేసి ఇంతకాలం సేవ చేసావు. ఆ సేవ కాదు, సేవలో ఒక మార్పును దేవుడు కలగజేయబోతున్నాడు. ఎందుకు అధికారం ఇచ్చాడో తెలుసా? సాతాను ఏమయ్యాడట? మెరుపులాగా ఆకాశము నుండి పడ్డాడు. వాడు పడితే మామూలుగా ఉంటుందా? అందుకని వాడికి మించిన అధికారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏదేను తోటలో ఆదాం పోగొట్టుకున్న అధికారాన్ని తన ఏదేను తోటకు సాదృశ్యమైన ఈ సంఘ పరిచర్య కోసం దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. అధికారం కోల్పోతే ఏం జరుగుతుందో తెలుసా? తోటలో నుండి వెలివేయబడతావు. సేవ చేస్తూనే ఉంటావు, సేవ చేస్తున్నట్టుగా కనబడుతుంటావు. కాకపోతే అధికారం లేకపోతే సేవ నిష్ప్రయోజనంగా మార్చబడుతుంది. అందుకే కృపగలిగినటువంటి దేవుడు ఎందుకో నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి మరలా మాట్లాడుతున్నాడు. అధికారంతో కూడిన పరిచర్య నీ జీవితంలో జరగబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. తేళ్లను, పాములను అనగదొక్కబోతూ ఉన్నావు, చితగదొక్కబోతూ ఉన్నావు. నీ కాళ్ళ క్రింద దేవుడు త్రొక్కున్నట్లుగా నీ శత్రువు బలమంతటి మీదకి దేవుడు అధికారాన్ని కలగజేయబోతూ ఉన్నాడు. దివ్య ప్రకాశాన్ని చెప్పాడు, నాకు విరోధంగా ఉన్నాడని. ఎందుకో దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక వాళ్ళెవరు పనిచేయరు నీకు, ఎందుకంటే నీ దగ్గర ఒక గొప్ప అధికారాన్ని, అధికారులకి అధికారి అయిన దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిచర్యలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. నేను ఒక 3 మాటలు చెప్తాను. అంటే మీకు తెలుసు 3 మాటలే కాదు, చాలా ఉంటాయి. 3 భాగాలుగా చెప్తాను. నీకు అధికారాన్ని దేవుడిస్తున్నాడు. ఎందుకు అధికారం అంటే మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. చదవండి, దేవుని సేవకులారా, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చదువుతారు. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి. చాలండి, ఇంకా బయటికి వెళ్ళొద్దు. ఎందుకు అధికారం దేనికోసం? ఎందుకు దేవుడు నీకు అధికారాన్ని అనుగ్రహించాడు? ఎందుకు దేవుడు నీకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే, ఇక మీదట నీ పరిచర్య కట్టబడినట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు.
నీకు దేవుడు అధికారాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే పడగొట్టడానికి, నాశనం చేయడానికి కాదు, నువ్వు కట్టడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. మరలా ఒక్కసారి ఆ మాటను మీరు జాగ్రత్తగా చదివితే ఓ అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్ముడు అక్కడ తెలియజెప్తున్నాడు. చదువు ఒకసారి. పడద్రోయుటకు కాక ఏంటమ్మా మిమ్ములను కట్టుటకే. ఎందుకండి నీ ఎదుట ఉన్నటువంటి విశ్వాసిని లేదా నీ పక్కన ఉన్నటువంటి సేవకుని నువ్వు దుర్మార్గుడివి, నువ్వు సావురా, నువ్వు ఎందుకు బతకలరా అనడానికి కాదు దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చింది. విశ్వాసి నువ్వు నాశనం అయిపోతావు అని తిట్టడానికి కాదు దేవుడు అధికారాన్ని ఇచ్చింది. ఒక్క కాని మాట మాట్లాడిన మోసే పరిస్థితి ఏమైందో చూడండి. సేవకుడు అధికారం ఉందని ఏమిటండి పౌలు గారు అదే చెప్పాడు, మాకు అధికారం ఉందని, మాకు స్వాతంత్ర్యం ఉందని, మా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చేది ఎందుకు? అధికారాన్ని నీకు అనుగ్రహించింది ఎందుకు? అధికారం ఉంది కదా అని ఉన్నవన్నీ పడగొట్టుకొని వెళ్ళిపోయావనుకోండి, ప్రయోజనమేముండదు. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చింది పడగొట్టడానికి కాదు, కట్టడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఇక మీదట నీ సేవ కట్టబడునుగాక, నీ పరిచర్య కట్టబడునుగాక. ఈ అధికారము కట్టడానికే నువ్వు వినియోగపరుచుదువుగాక. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు చదివితే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. అక్కడ ఒకటి ఉంటుంది, కింద ఫుట్ నోట్లు ఏమని రాసి ఉంటుందో తెలుసా అండి? ఏమని రాసి ఉంటుందో తెలుసా అండి? కట్టబడుచు. ఏమిటండి మాట్లాడట్లేదు మీరు? కట్టబడుచు. సంఘం ఏమవ్వాలి? ఎక్కడెక్కడ కట్టబడాలి? రాజువారి గొల్లగూడెంలోనే కాదు, రెడ్డిగూడెంలో కూడా, వీలైతే నూజువీళ్ళలో కూడా, పల్లెపాలెంలోనే కాదు, జంగంపాడులోనే కాదు, మొగల్తూరులో ఎక్కడైనా సరే నీ పరిచర్య ఎక్కడైనా యూదయ, గలిలయ, సమరయ, మనమేంటి ప్రాంతాలు కూడా దాటట్లేదు, మనం ఊరు దాటట్లేదు, మనం వీధి దాటట్లేదు పరిచర్య కోసం. ఏమిటండి 10 కోడి పిల్లలు, కోడి 10 పిల్లలు పెట్టింది అనుకోండి, అన్ని పిల్లలను చూసుకుంటుంది. ఒక పిల్లది ఏం చేస్తుంది తెలుసండి? కోడి ఆ ఒక్క పిల్ల చుట్టే తిరుగుతుంటుంది 24 గంటలు. మనం కూడా అంతే, అదే పట్టుకొని అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏమిటండి భూదిగాంతాల వరకు మీరు సాక్షులుగా ఉంటారు పరిశుద్ధాత్మతో నింపబడితే. లేకపోయిందనుకోండి, ఆ ఊరిలోనే ఆ ఇంటి చుట్టే మా కులమోళ్ళండి, మా ఇంటోళ్ళండి, మా బంధువులండి, మా కులమోళ్ళండి అని నువ్వు అక్కడే తిరుగుతుంటావు. అది దేవుని చిత్తానుసారమైంది కాదు. దేవుడు నీకు అధికారం ఎందుకు ఇచ్చాడు అని అంటే ఉన్న చోట కట్టుకోమని కాదు, పలు ప్రాంతాల్లో పరిచర్య కట్టాలి. ఆ కట్టబడిన పరిచర్యలో అనేక సేవకులు సమకూర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటంటే ఒక సేవకుడు 10 సంఘాలు కట్టుకొని 10 సంఘాల్లో వాక్యాన్ని చెప్పగలుగుతాడా? అంటే సహవాసం సేవకులు ఉంటారు. ఇప్పుడు చూడండి, నువ్వు అధికారాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అని అంటే కట్టడానికి ఇచ్చాడు. సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు, సహవాసము క్షేమాభివృద్ధి నొందొచ్చు. నేను అదే చెప్తాను, నీ ద్వారా ఏ వ్యక్తి కానీ ఏ ఆత్మ కానీ సహవాసంలో నుండి కానీ సంఘములో నుండి కానీ పరిచర్యలో నుండి కానీ దిగజారిపోకూడదు. బలపరచబడాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి. నిన్ను పడగొట్టడానికి కాదు దేవుడు నిలబెట్టింది, కట్టడానికి. డాక్టర్ ఎందుకు బ్రదర్? రాజేష్ బ్రదర్, సాల్మన్ రాజేష్, సారీ మీరు ఇద్దరు ఉన్నారు, మేము ఇబ్బంది పడిపోతున్నాం ఇద్దరితో. సాల్మన్ రాజేష్ గారు డాక్టర్ ఎందుకు? నీకు రోగం వచ్చింది నువ్వు రామాఖండానికా? డాక్టర్ ఎందుకు? శాఖరణ బాగు చేయడానికే, లేకుంటే బాగున్న వాళ్ళకి ఇంజక్షన్లు వేయడానికే?
డాక్టర్ ఎందుకు అని అంటే బాగులేని వారిని బాగు చేయడానికి. సేవకుడు ఎందుకు? యేసుప్రభు అదే చెప్తాడు. ఎందుకయ్యా అంటే నేను పాపులను పిలువ వచ్చాను, నీతిమంతుల కోసం కాదు నేను వచ్చింది. మనం కట్టడానికే దేవుడు మనల్ని నిలబెట్టాడు. అధికారాన్ని ఎందుకు ఇస్తున్నాడు అని అంటే ఇక మీదట నీ పరిచర్యను కట్టుకుందువుగాక, నిలబెట్టుకుందువుగాక, స్థిరపరుచుకుందువుగాక. సంఘము నీ ప్రాంతంలోనే కాదు, దేశపు సరిహద్దులు వ్యాపించున్నట్లుగా, మండలాలు దాటునట్లుగా, జిల్లాలు దాటునట్లుగా పరిచర్యలను దేవుడు విస్తరింపజేయునుగాక. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ పరిచర్యలు శాఖోపశాఖలుగా విస్తరించబడాలి. ఎందుకంటే నన్ను కూడా వాడుకుంటారని, మర్చిపోతారని కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. రెండవది, ఎందుకు దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడంటే మొదటిది కట్టడానికి, రెండవది జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యం. త్వరగా. ఏమనగా నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మందిరం మీద ఈ జకరియాను అధికారిగా నిలబెడుతున్నాడు. ఆ 3వ అధ్యాయం ప్రారంభంలో మీరు చూస్తే దేవుని బిడ్డలారా, సాతాను కుడి పార్శ్వమందు ఫిర్యాదు అయి ఉన్నాడు. ఎందుకు సాతాను కుడి పార్శ్వమందు ఫిర్యాదు అయి ఉన్నాడు అని అంటే ఈయన బట్టలు మలినమైపోయాయి. మందిరం మీద అధికారిగా నిలబెడుతున్నాడు. ఎందుకు అని అంటే మొదటిది కట్టడానికైతే, రెండవది కాపాడడానికి. హలో బ్రదర్, ఆత్మలు వస్తాయి, రావడం పెద్ద విశేషం కాదు. వచ్చిన దానిని కాపాడాలి. కాపాడలేనివాడు చేసే బోధ ఏంటో తెలుసండి? యోబు గారు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. ఏంటో తెలుసండి? బుట్టలో వలేసాడంట వాడు. ఎక్కడ వలేసాడు? నరేషన్ ఎక్కడేసాడంట? ఆడు బుట్టలో వలేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? గడ్డి బిగుతున్నావా? ఏం దివ్యప్రకాష్ గారు, వాడు నీ బుట్టలేకి వచ్చి వల వేస్తుంటే నువ్వే గడ్డి బీగుతున్నావా? ఏ అభిషేక్, గడ్డి బీగుతున్నావా? రాజుగారు అంతేనా? ఆడు బుట్టలో వస్తే లాగిపెట్టి 4 తన్ని పంపించక బుట్టలో వల వేసేంతవరకు ఎందుకు పడుకున్నావు? ఈ మధ్య ఒక ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడు. నన్ను చూసిన వెంటనే తోడేళ్ళు అని ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఆ కింద తోడేళ్ళని చెప్పే ముందే దేవుడు సంఘానికి సేవకుణ్ణి కాపలాదారిగా నిలబెట్టాడు. దావీదు కాపరి ఏం చేశాడు? గొర్రెల మీదకి సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు షీల్ చేశాడు, పడుకొని నిద్రపోలే. దేవుడు నిన్ను, సంఘాన్ని, పరిచర్యను, నీకు ఇచ్చిన దానిని, నీకు కలిగిన దానిని, మందిరాన్ని, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. నేను దగ్గర నా పాత ఫేస్బుక్లో ఉంటుంది, చాలా విషయాలు చెప్పాను ఆ 3వ అధ్యాయం 7వ వాక్యంలో. దేవుని సేవకులారా, మీకు ఎందుకు దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు అని అంటే కాపాడడానికి. నీకు అప్పగించిన విశ్వాసిని కాపాడాలి. నీకు అప్పగించినటువంటి బాధ్యతను నువ్వు కాపాడుకోవాలి. నీ ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అప్పగించిన వాడు ముందే, లెక్క అడగకముందే, అప్పగించే ఆ రోజు రాకముందే ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకొని అప్పగించడానికి సిద్ధంగా నువ్వు నిలిచి ఉండగలగాలి. అందుకు దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. నాకు అధికారాన్ని ఇచ్చాడు కదా అని, నేను పాస్టర్ గారు వచ్చాడు కుర్చీ వేసే తెలియదా నీకు? కుర్చీ లేకుంటే కూర్చోలేడు అయ్యగారు. మరి నిన్ను కాదులే, అధికారాన్ని కోరుకుంటారంట శాస్త్రులు, పరిచయులు.
ఏమిటండి? అధికారాన్ని కోరుకుంటారంట. సంద వీధుల్లో వందనాలు. అర్థమైందా అండి? ఒక్క ప్రసంగం సంఘానికి చేయాలి అంటే చాలా ప్రసవ వేదన ఉండాలి. నీ సంఘాన్ని నువ్వు ఆ రకంగా ఎప్పుడైతే కాపాడగలుగుతావో, అందుకే దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి, తోడేళ్ళు రాకుండా కాపాడడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. చెప్పండి, ఎందుకు అధికారం? కట్టడానికి. ఎందుకు అధికారం దేవుడు నీకు ఇస్తున్నాడు? కాపాడడానికి. ఏమిటండి? కాపాడకుండా మా అత్త కూతురు పెళ్ళికి వెళ్తున్నాను, మా మామకు నేను నలుగు పెడుతున్నాను, నీ ఇష్టానుసారంగా బతకడానికి కాదు దేవుడు నిన్ను సంఘంలో నిలబెట్టింది. వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికు దేవుడు తెరగట్టి సినిమా చూపించి లెక్క అడుగుతాడు. జాగ్రత్త, కాపాడవలసినవి కాపాడు. నీ ద్వారా ఏ ఆత్మను పోగొట్టొద్దు. అనేక ఆత్మలను కాపాడే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం. కీర్తనల గ్రంథములో 105వ కీర్తన 22వ చరణాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. అధికారిగా నియమించాడు. ఎవరెవరిని నియమించాడంటే యోసేపును ఫరో నియమించాడు. ఎందుకు అధికారిగా నియమించాడో ఏమిటండి? ఆ 21వ వాక్యాన్ని మీరు చదివితే, ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు అధికారాన్ని దేవుడిచ్చాడు. ఏం చేయడానికి? సాల్మన్ గారు దేనికి అధికారం ఇచ్చాడు? ఏం చేయడానికి అధికారాన్ని ఇస్తున్నాడు దేవుడు? ఎవరినంటండి? అధిపతులను ఏలడానికి. అంటే మీ దగ్గర సంఘ పెద్దలు ఉంటారు కదా, చెప్పండి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, ఆడొక 10,000 కానుక ఎక్కువ ఇచ్చాడనుక మీరు చెప్పినట్టు చేద్దాం, ఆ డ్యాన్సులు వేయిద్దాంలే ఈ క్రిస్మస్కి, డ్యాన్సులు వేయిద్దాం. లేకుంటే పిల్లలకు భక్తి నేర్పరు కానీ డ్యాన్సులు మాత్రం నెల రోజులు, నాకు తెలిసి ఈ నెలాఖరులో స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయా? అయిపోయింది. పనికి మాళ్ళ ఏమనుకోవద్దు, మీరు చేస్తున్నా కూడా మానేయడం మంచిది. డ్యాన్స్ లేకుంటే ఏమిటంటే నాటకాలు. నువ్వు వేస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే అధిపతులను ఏలాలి, వాళ్ళతో ఏలుబడి చేయించకూడదు. లేకుంటే అంటే ఆడు కానుకీడేమోనని చెప్తే చేయకపోతే కింద మనలే పక్కన పెడతాడేమోనని. నువ్వు ఏలుబడి చేయాలి. అధికారాన్ని అందుకే ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహానికి పేరు పెట్టింది దేవుడు మనిషే కదా. అదే సింహాన్ని చూసి ఉచ్చపోసుకొని పారిపోతున్నాడు. ఏలుబడి చేయాల్సిన వాడు ఏలుబడి చేయించుకుంటున్నాడు. ఎందుకు దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడంటే ఏలుబడి చేయాలి. అక్కడ ఏమని చదువుతున్నావంటే పెద్దలకు బుద్ధి చెప్పాలి. పెద్దలకు బుద్ధి చెప్పాలి. ఆడు సిగరెట్ తాగుతా కనబడినప్పుడు ఏం కాదురా, పర్వాలేదురా, నీకు ప్రార్థన చేస్తానరా, నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం కాదు. అడు సిగరెట్ తాగుతా కనపడ్డాడు. కనపడిన అంటే పాపం వాడు మైమర్చి తాగుతున్నాడు సిగరెట్, ఈ ఏళ్ళ సొందను పెట్టుకొని. ఈడి పక్కకు మూతి తిప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా. చూసి సంఘ పెద్ద గారు ప్రైజ్లు అంటే ఆడ ఆదేశేతే హల్లెలూయా అన్ని పిలుచుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని క్లాసు పీకొద్దు. మరి కానికీడ వద్దంటే చర్చి మానేసి వెళ్ళిపోతాడేమోనని. బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. అది జరక్కమునిపే బుద్ధి చెప్తూ
అందుకే ఆత్మవరాలలో బుద్ధివాక్యం అని ఉంటుంది, అది పొందుకోవాలి, వరాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి బుద్ధి చెప్పే వాక్యము జ్ఞాన వాక్యం అనే పరిశుద్ధాత్మ వరము చేత నింపబడితే ఇట్టి ఆలోచన వస్తుంది. ఆ బుద్ధివాక్యాన్ని చెప్పేటప్పుడు ఆ మాటకు వాళ్ళు లోబడతారు. అందుకు దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు, కాపాడడానికి, కట్టడానికి, తర్వాత బుద్ధి చెప్పి ఏలుబడి చేయడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. నాలుగో విషయాన్ని చెప్తాను, ఎందుకు నీకు అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చదవండి. తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సేవకులారా, అక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అధికారము గలవారై సువార్తను ప్రకటించడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. అధికారం ఎందుకు ఇస్తున్నాడు అని అంటే సువార్త ప్రకటించడానికి. హలో సేవకులారా, ఒక మాట అడుగుతాను. పోయిన అక్టోబర్ నెలలో ఏ వీధిలో కన్నా వెళ్ళి ఒక సువార్త కూడికి చెప్పావా? ఒక సువార్త మీటింగ్ పెట్టావా? పోనీ దాన్ని పక్కన పెట్టు. ఏ ఇంటికన్నా వెళ్ళి దర్శించి క్రొత్త వ్యక్తికి సువార్తను ప్రకటించావా? సేవకుడి మీద ఉండే ఒక నింద ఏంటంటే లోకంలో 100 కోసం పరిగెత్తే ఏమిటండి శాతగాని మొహాలని తిట్టుకుంటున్నారు మనల్ని. 100 వస్తే చాలు ఎక్కడికైనా వెళ్ళిపోతాడంట. అసలు దేవుడు నీకు ఎందుకు అధికారాన్ని ఇచ్చాడు అని అంటే సువార్తను ప్రకటించడానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఇలాగున జరుపవలెనని ఈ సంగతులను వ్రాయను లేదు. నాకు మరణమే మేలు. ఆ తర్వాత వాక్యాన్ని చదవమ్మా. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపబోయిన ఎడలా. ఇష్టపడి చేస్తున్నాడంట. ఇంకా కింద వాక్యాలు గత దినాల్లో మీకు చాలాసార్లు ఈ వాక్యాలను జ్ఞాపకం చేస్తూ చెప్పాను. ఎందుకు దేవుడు అధికారాన్ని మనకు అనుగ్రహించాడు అని అంటే దేవుని సేవకులారా సువార్త ప్రకటించడానికి. మందంతా వసూలు వ్యాపారం అయిపోయింది ఈ మధ్య. ఇంటికి వెళ్ళడం, నెత్తి మీద చేతులు పెట్టడం, ఏంటి మరి ఇంకేంటి లే ఎల్లరండి అయ్యగారంటే ఒట్టి చేతులతో పంపకూడదమ్మా. సేవకుడు వచ్చినప్పుడు సేవకునట్టు పంపించచ్చా? నీకు మంచిది కాదు. వెళ్ళి బీరువాలో ఉండొచ్చు, లేకుంటే ఎక్కడో చోట ఉంటుంది. అయ్యా సీటు కట్టుకోవాలి, నేను ఆ సీటు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. సువార్త భారం లేదు. సువార్త అంటేనే నష్టం. పౌలు గారు చెప్తారు, పునరుద్ధానము ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకోండి అంటే సమస్తము సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నా. నువ్వు నిజమైన సేవకుడివైతే దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకు? 1, 2, 3 అయ్యా బుద్ధి చెప్పడానికి, 4 సువార్తను ప్రకటించడానికి, ఇంతకు ముందు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నడానికి, ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళని ప్రాంతానికి వెళ్ళి గలమెత్తి యేసయ్య నిజమైన దేవుడు అని మంచి వార్తను చెప్పడానికి, పాపపు కట్లను తెంచడానికి, సాతాను బంధకాలలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి, చెరలో నుండి బంధింపబడిన వారిని బయటికి తీసుకొని రావడానికి ఆయన నిన్ను అభిషేకించే అధికారిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, సంతోషంగా చెప్పాలి.
ఎందుకు ఇచ్చాడు అంటే ఈ 4 కార్యక్రమాలు జరగడానికి. రెండవది చెప్తాను, దేని మీద అధికారం? అధికారం ఇస్తాను అన్నాడు కదా, దేని మీద అధికారం? మొదటిది ఎందుకు, రెండవది దేని మీద అధికారం? అధికారము దేని మీద? చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని. పిలిచి సమస్తమైన ఏ దయ్యాలు తలేవి? చీకటి శక్తులు ఉన్నాయి, దురాత్మ శక్తులు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. ఏమిటండి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని రకాలైనటువంటి గుంపులు కనపడతాయి. దేవుడు నీకు దేని మీద అధికారాన్ని ఇవ్వబోతున్నాడంటే మొట్టమొదటిసారిగా సమస్తమైన ఏ దయ్యాలు అవి? ఒకసారి మళ్ళీ చదువుతలే. సమస్తమైన దయ్యముల మీద. మా అక్క కూతురికి దయ్యం పట్టుకుంది, నాకు తెలియదు. నేను ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళాను. అక్కడికి దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అందరికి ప్రార్థన చేసి మాట్లాడుతూ ఉంటే తమ్ముడు అని ఏడ్చుకుంటూ వచ్చింది. ఎవరి మనిషి ఈ ఊళ్ళో నన్ను తమ్ముడు అని పట్టుకుందని చూస్తే బాగా చూస్తే మా పెద్దమ్మ కూతురు ఏంటంటే నీ కోడలికి దయ్యం పట్టుకుంది, ఇక్కడ భూత వైద్యుడు ఉన్నాడంటే ఈ ఊరికి వచ్చాను తీసుకెళ్దామని అని చెప్పి. దయ్యం పట్టుకుంటే భూత వైద్యుడు ఎవరు చెప్పాడు? అక్కడ ఆ ఊర్లో పాస్టర్ గారు ఉంటే పిలిపించి ప్రార్థన, అది కూడా అయిపోయింది. పిలిచి మీటింగ్ పెట్టాడంట. ఆ పాస్టర్ గారు వచ్చి ఆ దయ్యం నెత్తి మీద బైబిల్ పెడితే బైబిల్ ఇసురు కొట్టేసింది. ఎవరిని బైబిల్ని ఇసురు కొట్టేసింది వాడు నెత్తి మీద పెడితే. ఆ రోజు నుండి పాస్టర్ గారు రాలేదంట. నువ్వు భూత వైద్యుడు లేదు, గీత వైద్యులు వెళ్ళో, రేపు నేను వస్తానన్నాను. వెళ్ళాను. వాళ్ళ ప్రాంగణంలో అడుగు పెట్టానో లేదో ఇంట్లోకి వెళ్ళి విలవిల కొట్టుకుంటుంది. 3 మొగోళ్ళు, తన భర్త, అన్న, తమ్ముడు, అన్న 2 అన్నలు, తన భర్త నొక్కి పెట్టేశారు. చీపుర్లు చెప్పులు తీసుకుంటున్నారు అది దయ్యం పట్టిన మనిషిని కొట్టడానికి. నేను వెళ్ళి కాళ్ళకు నీళ్ళు ఇచ్చారు, కాళ్ళు కడుక్కొని నాకు కూర్చేస్తే కూర్చున్నాను. వదిలేయంటే నీకు తెలియదు, వదిలేస్తే మమ్మల్ని అంతా చిత కొట్టేస్తుంది, అందుకే ముందు వదిలేయమన్నాను. వదిలేసిన తర్వాత ఇటు చూడమన్నాను. నేను చూడను అనింది. ఎందుకు చూడవంటే ప్రభు వచ్చాడు. ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చావు అంటే సమాధి దగ్గర భయపడింది, అందుకే మేము జ్వరపడ్డామని చెప్పింది. యేసు నామములు అంటే వెళ్ళిపోయింది, కాముకు కూర్చుంది. అప్పటికప్పుడు గుర్రబండి కట్టించి ఏమిటంటే ఆ గుర్రబండి మీద తీసుకెళ్ళి మందిరంలో నిలబెడితే మందిరంలోకి వెళ్ళడం ఇంకొక దయ్యం పడి మళ్ళీ ఎందుకు వచ్చామంటే నేను వేరే దయ్యాన్ని. మళ్ళీ మా పాస్టర్ గారు ప్రార్థన చేసేది వెళ్ళిపోయింది. మరలా ఆరాధన చేస్తుంటే మరలా మోకాళ్ళ మీద పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చామంటే నేను ఇంకొక దయ్యాన్ని. 3 దయ్యాలు పట్టుకున్నాయి. ఉపవాస ప్రార్థన అయిపోయి డిసెంబర్ 31వ తారీఖున బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డారు. అంటే ఇప్పుడు ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు నీకు అధికారాన్ని విశ్వాసుల మీద పెత్తనం చేయడానికి కాదు, దయ్యముల. ఏ దయ్యాలండి అవి? చాలా బాగుంది ఆ మాట. ఏ దయ్యాల మీద అండి? సమస్తమైన. మామూలు దయ్యాలు కాదు, ఒక దయ్యం కాదు, 2 దయ్యాలు కాదు, సమస్తమైనటువంటి దయ్యముల మీద దేవుడు నీకు అధికారాన్ని దయచేయబోతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, స్వస్థత వరాన్ని కూడా దయచేయబోతూ ఉన్నాడు. ఎక్కిరించే వాళ్ళకి ఎందుకు వస్తుందండి స్వస్థత వరాన్ని? వెక్కిరించే వాళ్ళకి ఎందుకు వస్తుంది? రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఎందుకు నీకు అధికారాన్ని ఇచ్చాడో చెప్తున్నాడు. దేని మీదనో అధికారాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. సమస్తమైన దయ్యముల మీదను శక్తిని, అధికారాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. కొంచెం సంతోషంగా ఉంటే చప్పట్లు కొడుతూ ఆనందంగా దేవుని మహిమ. బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టుగా ఉసూరుమంటూ కూర్చున్నారు మీరు. ఆనందం కానీ సంతోషం కానీ మీలో లేదు. ఇస్తే ఇచ్చాలే మాకేంటని, ఏమో 500 కానుకిచ్చినట్టుగా చెప్తున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. మన పరిచర్య ప్రతిఫలం లేదు. మరి ముఖ్యంగా ఈరోజు మీకు ఏమీ లేదు, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి మీరు. ఈరోజు
మనకు 21వ తారీఖు నుండి 7 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. రండి అందరూ. భోజనాన్ని మాత్రం ఆశించి రావద్దు. ఎవ్వరు బెటరు, ఎవ్వరు బెటరు. భోజనం ఉపవాసమే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 రోజులు ఉపవాస ప్రార్థనలో మన పరిచర్యలో ఎంతోమంది గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. పోయిన సంవత్సరం కోర్టు సమస్య కోసం నాని కోసం ప్రార్థన చేశాము. మొన్న 8వ తారీఖున దేవుడు కొట్టివేశాడు. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మన సహవాసాన్ని కోరుకుందాం. టీనీలు మజ్జిగ ఇస్తాం, మేము తింటాం, ఉండలేవు. షేక్ వస్తుందంటే ఎవరేం చేయలేరు. షేక్ అబ్దుల్ అనే షేక్ వస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని మీదండి అధికారము? చెప్పాలి. దేని మీద అధికారము? సమస్తమైన దయ్యాల మీద, దయ్యపు శక్తుల మీద, చీకటి శక్తుల మీద, సమస్తము పైన దేవుడు నీకు అధికారాన్ని దయచేయబోతున్నాడు. నువ్వు అడుగు పెట్టిన వెంటనే సాతాను శక్తులు గడగడలాడాలి. రెండవది లూకా సువార్త. అంటే దేని మీద అధికారం? మొదటిది సమస్తమైన దయ్యముల మీదను. రెండవది లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారాన్ని, అంటే శత్రువు బలమంతటి మీద దేవుడు నీకు అధికారాన్ని దయచేయబోతూ ఉన్నాడు. ఎవరి మీదండి అధికారం? శత్రువు మీద. ఇందాక మీరు సాక్ష్యాలు చెప్తూ వచ్చాం. మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం సంఘానికి విరోధంగా. విరోధం అంటే శత్రువే కదా. శత్రువు కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో, సంఘములో, గ్రామంలో ఎవరైతే నీకు విరోధంగా లేపబడుతూ ఉన్నారో, రూపించబడుతూ ఉన్నారో వారందరి మీద ఆధిపత్యాన్ని కొనసాగించే బలాన్ని పరిశుద్ధాత్ముడు దయచేయబోతూ ఉన్నాడు. నీ ఎదుట శత్రువు నిలబడడు. ఏ మనుషుడు నీ ఎదుట నిలబడకుండా శత్రువు ఒక దారిన వస్తే 7 దారుల్లో పారిపోయేటట్లుగా దేవుడు ఒక బలాన్ని దయచేయబోతున్నాడు, అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. శత్రువు బలము నీ ఎదుట క్రియ చేయదు. అధికారం పొందుకో. శత్రువు నీ ఎదుట నిలబడలేడు. నిలబడకుండా దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. విరోధి ఎవరండి? శత్రువే కదా. అసలు నీ శత్రువు ఎవరో చెప్పనా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. నీ శత్రువు ఎవరో చెప్తాను చూడండి. మొదట చదవమ్మా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తుంది. పైన మీరు చదివితే పోరాడుతుంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చదివితే యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరేచ్ఛలను విసర్జించాలి. నీ శత్రువు ఎవరు అని అంటే నీ శరీరమే నీ శత్రువు. కంచం దగ్గర కూర్చుంటే ముద్ద మీద అధికారం లేదు. ఇంకొక ముద్ద తింటే బాగుంటుంది. గిన్నెను పెట్టేసి నాకేయడమే. బైబిల్ ఏం చెప్తారు తెలుసా? నువ్వు తిండిపోతువైతే గొంతు కత్తి పెట్టుకో అంటది. గంట సేపు మోకాళ్ళ మీద ఉండలేం, కాళ్ళు సతికిలు పడిపోయి మరలా ఏమనండి, నేను రాత్రంతా ప్రార్థన చేస్తానండి, మొహం కనపడదా ఇక్కడ? నీ శరీరం శత్రువు అండి. నువ్వు మోకాళ్ళ మీద ఉంటే నీకు సహకరించట్లేదు. నీకు విరోధంగా నువ్వు ప్రార్థన చేయాలి, భక్తిలో ఎదగాలి, ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి. 24 గంటలు మంచం మీద ఉండకూడదు. కొంచెం పాస్టర్ గారు మొన్న గద్దించారు, కొంచెం వైరాగ్యంగా నడుం కట్టుకొని మనసు అణుచుకుందామనేసరికి రాత్రి అయ్యేసరికి సాప్ మీద నడుము వంగదే, ఆ పరుపు ఇట్ట ఊగాలి, ఊగంది నిద్ర రాదు. మొన్న ఒక ఆయన దగ్గరికి వెళ్తే
ఆ విచిత్రమైన పరుపు ఏంటో అది, ఇటు పడుకుంటే ఇటు ఎగిరేస్తుంది. ఆ పక్కన దుప్పటి ఉంటే అది తీసుకొని పరుచుకొని కింద పడుకున్నాం. మనకేం అట్లాంటి దాని మీద నిద్ర బట్టి సావదు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మ, నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలి. మా పాస్టర్ గారు అప్పటికే 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. మీటింగ్ పిలుచుకున్నాం, వచ్చాడు, చక్కటి సందేశాన్ని చెప్పాడు. మేమంతా చుట్టూ నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే 10వ రోజు ముగింపు, ఎక్కడా నా భోజనం అని అడిగాడు. మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక నాకు భోజనం వద్దు, ఇంకా 3 రోజులు ఉపవాసం అన్నాడు. అయ్యో మేమేం తప్పు చేసామని కాళ్ళ వెళ్ళబడి బ్రతున్నాడు. తప్పు నీది కాదు బ్రదర్, నా శరీరాన్ని. అసలు నేను భోజనం అడగడం ఏంటి? నేను తినమన్నప్పుడే తినాలి. మీకు అర్థమైందా? నేను తినమన్నప్పుడే నా శరీరం తినాలి. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి. మోకాలు వంగంటే నీ శరీరం నీ స్వాధీనంలో లేదు. నేను పడుకోమంటేనే పడుకోవాలి. నీ శరీరం నీ స్వాధీనంలో లేదు. శరీరమును ఆస్పదము చేసుకొని సాతాను మిమ్ములను వెళ్ళకూడని చోటికి తీసుకొని వెళ్తూ, చెయ్యకూడని పాపాన్ని చేయిస్తూ, లోకాన్ని జుర్రుకొని నిత్య శాపాన్ని మూటగొట్టుకునేటట్టుగా నీ శరీరాన్ని ఆధారము చేసుకొని సాతాను ఎన్నో క్రియలు చేస్తున్నాడు. నీకు ఒక్క మాటని చెప్పనా, మోసే చనిపోయాడు. ఆ శరీరమున్న దగ్గరికి మికాయేలు దూత వచ్చాడు. మికాయేలు దూత మాత్రమే కాకుండా సాతాను కూడా వచ్చాడు. ఇది నాది, నువ్వు చనిపోయినా కూడా నీ శరీరాన్ని విడిచిపెట్టట్లేదు సాతానుగాడు. ఆ వాక్యాన్ని బట్టి మనము కాస్త ఆత్మీకంగా లోతుగా అర్థం చేసుకుంటే, ఎందుకు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు కదా మోసేని గురించి. ఎందుకు అన్నాడంటే కాని మాట మాట్లాడినందుకు. మనం ఎన్ని మాట్లాడేమో, ఎన్ని చేస్తున్నామో. మైకి ఇచ్చి పాట పాడమంటే రోగాలు రావాలి విశ్వాసులకి, మనం తీసే రాగాలకు. శరీర క్రియలన్నీ నక్కరుస్తుందో కుక్కరుస్తుందో కూడా తెలియదు. నాలో నశింపజేయుమయ్యా, పోతాడేమో అనిపిస్తుంది ఈయన రాగానికి. వీడు మాత్రం ఒక్క శరీర క్రియను విడిచిపెట్టడం. సెల్ ఫోన్ లేకుండా నిద్రపోయి ఎవరున్నారు ఇక్కడ? సెల్ ఫోన్ లేకుండా పక్కన ఏమిటండి, నా తప్పుగా అనుకోవద్దు, పెన్లం లేకపోయినా పర్వాలేదు, తల కింద ఒకటి సెల్ ఫోన్ ఉండాలి. అది తగలకపోతే నువ్వు చూడకపోతే నేను నిన్ను అది చూడదు, మనం దాన్ని చూస్తూనే ఉండాలి. నువ్వు పిలవకపోతే నేను నిన్ను పిలుస్తూనే ఉంటా. నువ్వు ముట్టకపోతే నేను నిన్ను హత్తుకొనే ఉంటాను. నా సెల్ ఫోనా? ఫోన్ చేసి 24 గంటలు సొల్లు శత్రువులు పెంచుకుంటున్నారు మీరు. సెల్ ఫోన్లో లేనిపోని మాటలు మాట్లాడి, ఆడి మీద ఈడు, ఈడి మీద ఆడు, ఆడి మీద ఈడు. తప్పుగా అనుకోవద్దు, ఎందుకో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఒప్పుకొని విడిచిపెడితే పర్వాలేదు. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. ప్రతిదీ అసలు తినే విషయంలో కూడా ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. నీ శరీరం చెప్పినట్టు నువ్వు చేయకూడదు, నువ్వు చెప్పినట్టు నీ శరీరం చేయాలి. నీ శరీరం మీద నీకు ఒక అధికారం. ఎందుకంటే నీ శరీరం నీకు విరోధంగా పోరాడుతుంది. నీ మొదటి శత్రువు ఎవరంటే నీ శరీరమే. ఆ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. జబర్దస్తులు ఏమిటండి, రియాలిటీ షోలు, సినిమాలు కాస్త ఏమిటండి పక్కన పెట్టేసి ఆ సమయంలో కాస్త ప్రార్థన చేయండి. లేకుంటే గ్రంథాన్ని తీసుకొని బైబిల్ చదువుకోండి. మంచి సందేశాన్ని దేవుడు ఇస్తాడు. అది తీసుకెళ్ళి నువ్వు సంఘానికి చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మని క్రియ జరిగేస్తాడు. టైం అంతా వేస్ట్ చేసి వ్యర్థం చేసి ఫోన్ చేసి హలో వాడి ఇటంట కదా, పక్కోడి ముక్కులో నీకేలు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది దరిద్రుడు. పక్కోడి ముక్కులో పొక్కులు నీకెందుకు? నీ ముక్కులోవి తీసుకుంటే సరిపోద్దిగా.
పక్కోడు ముక్కులో నీయేలెందుకు? తగ్గించండి. ఫోన్లు మాట్లాడడం కూడా తగ్గించండి. ఎవరితో పడితే వాళ్ళతో, విశ్వాసులతో కూడా పెద్దగా మాట్లాడద్దు. అవసరమైనంత వరకు. ఒకవేళ మాట్లాడితే అది వాక్యమే అయి ఉండాలి. ఏదన్నా అవసరం వస్తే అదే మాట్లాడాలి. అన్నా దివ్యప్రకాష్ అన్న కొంచెం డబ్బులు కొంచెం సాయం చేయి, లేకుంటే అన్నా రాజుగారు రేపు ఆదివారం వచ్చి కాస్త వాక్యం చెప్పండి, అన్నా శేఖర్ అన్న నేను వస్తున్నానన్నా, అన్నా రాజేష్ అన్న ఇదిగో దీనికోసం ప్రార్థన చేయి అని అట్లా మిత్తముగా ఉండాలి. ముద్దొచ్చినప్పుడేమో సంకన పెట్టుకొని అటు గలీజ్ చేసినప్పుడేమో ఇసిరి కొడితే ఎట్లా? చిన్నపిల్లోడు ఎర్ర బొమ్మలాగా ఉండాడు, తీసుకెళ్ళిపోయావు, ముద్దాడావు, వాడు కసరు విసిరి చేసాడు అని ఇసిరెత్తే. ముద్దొచ్చినప్పుడు ఎంత బాగా ఎత్తుకున్నావో ఖరాబ్ చేసినప్పుడు కూడా అంతే బాగా కడిగి అప్పగించాలి. అట్లయితేనే ఎత్తుకోవాలి, లేకుంటే పక్కన పెట్టాలి. నీ శరీరమే నీ శత్రువు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. దేవునికి వైరమని తెలియదా? ఎవడు ఈ లోకముతో ఎక్కడుండాలి? సేవకుడు బస్టాండ్లో బజ్జీలు మేస్తున్నానండి, పలానా చోట ఉన్నానండి. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు ప్రైజ్ లాట్ ఆ బైబిల్ స్టడీలో ఉన్నానండి, పాస్టర్ గారు ఆ ప్రార్థన, ఆ మాట వినబడదు. ఎప్పుడు లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఎప్పుడు పొగిడే ఒక బ్యాచ్ ఉండాలి. మీరు దేవదూత అన్న పరలోకం అంటేనే బాగుంటుంది. మొన్న నువ్వు అంటే అయిపోయింది, ఆడికి మూడినట్టే. డమ్మం, జీవపు డమ్మం, నేత్రాశ, చూసిందంతా కావాలి, దానికి అప్పులు చేయాలి, తప్పుగా అనుకోవద్దు. ఏమిటండి? చేయకూడనివన్నీ చేయాలి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఏది నీ జీవితంలో కనబడగదు, అది దేవునికి వ్యతిరేకము. ఈ లోక స్నేహము దేవునికి వైరము. నువ్వు లోకాన్ని స్నేహిస్తూ మరలా పైకి మైకు తీసుకొని వాక్యం చెప్తే పరలోకం దిగాలి, అబ్బబ్బా నేను అది చెప్పాలి ఇది చెప్పాలంటే ఎట్లా? కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోకుండా యూట్యూబ్లో అబ్బా పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం ఏముందని రాసుకొని వెళ్ళి చెప్తేట ఎట్లండి? ఎక్కడో ఇన్నట్టుంది ఈ ప్రసంగం, ఎక్కడా అని ఆన్ చేస్తే వినబడుతుంది. అపాయపు కేక యేసన్న గారు ప్రసంగం చేశారు, సేమ్ టు సేమ్ దించాడు. రాజేశా దించి ఆఖరులో ఎక్కడ దొరికాడంటే ఆయన నంద్యాలలో చేసాడు ఆ ప్రసంగం. ఇప్పుడు గొల్లవాంతిప్పల ప్రసంగం చేసేటప్పుడు గొల్లవాంతిప్ప ప్రజలారా అనాలి కదా, నంద్యాల ప్రజలారా అన్నాడు. దించేటోడు మిక్కిగా దించచ్చు కదా. ఎందుకండి ఆ తంటాలు? దేవుడు నీకు వాక్కిస్తాడు, దాన్ని పొందుకో, దాన్ని పట్టుకో, దాన్ని జాగ్రత్తగా చేతపట్టుకో. బైబిల్ చదివేది లేదు, తినడం, ఇళ్ళమ్మడి తిరగడం, తప్పుగా అనుకోవద్దు. నన్ను తెల్లాలి, విజిటింగ్కి వెళ్ళాలి. మనం వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి. 24 గంటలు అదే పని మీద ఉండకూడదు. రేపు బుధవారం సంతగా, ఈరోజు వెళ్ళకపోతే ఎట్లా? సోమవారం మంగళవారం రౌండ్ తిరిగేసి వచ్చేస్తే ఆదివారం వచ్చింది చాలు, మరలా వసూలు. ప్రార్థన ఏది? వాక్యం ఏది చదివింది? లోకాన్ని, లోక సంబంధమైన వాటిని జుర్రుకుంటూ సమకూర్చుకుంటూ, అర్థమవుతుందండి? ఈ లోక స్నేహము గట్టిగా చెప్పు, ఎవరికి? ఒకసారి ఆలోచన చేయి. వాక్యాన్ని ప్రకటించే సేవ కూడా కాస్త నిలువుటద్దం, వాక్యం అనే నిలువుటద్దం ముందు నిలబడి మనం ఏం చేస్తున్నామో, ఏది చేస్తున్నామో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని మీద దేవుడు అధికారం అంటే నీ శత్రువు మీద, నీ శరీరం మీద, ఈ లోకం మీద, ఏమిటండి ఈ లోక సంబంధమైన వాటి మీద, ప్రతి దాని మీద దేవుడు నీకు అధికారాన్ని దయచేయబోతూ ఉన్నాడు. 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. ఎందుకు అధికారం? అధికారం ఎందుకు? రెండవది దేని మీద? దేని మీద? మూడవది ఎవరికి? ఇక్కడ కూర్చున్న సేవకులందరికీ అధికారం కావాలా వద్దా? మరి ఎవరికి? ఏమిటండి మీకు అధికారం అనుగ్రహిస్తున్నానంటే సంతోషంగా ఆనందించారు. ఎవరికి అధికారం? ఎవరికి అధికారం? ఒక 4 మాటలు, 4 క్యారెక్టర్లు బైబిల్లో అధికారం పొందిన క్యారెక్టర్లు 4 చూపిస్తాను. మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వాక్యం. ఎవరికి అధికారం? అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. మీకున్న 1-2 సంఘాలు కాదు, దేవుడు 10 బ్రాంచి సంఘాలను ఇచ్చునుగాక. 10 ప్రాంతాలను దేవుడు మీకు అప్పగించునుగాక. సౌండ్ రావట్లేదు సరిగ్గా. వద్దని నాకు అర్థమైపోయింది. మన పని అంతా తినడం, 100 జోయిలు పెట్టుకోవడం, పడుకోవడం. 100 వస్తే చాలు రోజు. 6 రోజులకి 600 ఫ్యామిలీ వెళ్ళిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పాలి ఒకసారి గట్టిగా. మరలా ఒకసారి తల్లి. అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో ఇంకొక రెఫరెన్స్ చదివిస్తాను, మీరు చదవండి. ఇదే లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఒక మంచి మాట, మిక్కిలి కొంచెములో. చాలమ్మా. ఈ కొంచెములో అని 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదివాం కదండి. ఇప్పుడు 16వ అధ్యాయము 10వ వాక్యంలో మిక్కిలి కొంచెము కాదు, మిక్కిలి కొంచెములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెము కాదు, మిక్కిలి కొంచెములో నమ్మకంగా. ఇప్పుడు మిమ్మల్ని మీరే, నేను అడగను, మిమ్మల్ని మీరే నీ గుండె మీద చేసుకొని నీకు వచ్చే కానుకల విషయంలో నమ్మకంగా ఉన్నావా? విశ్వాసుల విషయంలో నమ్మకంగా ఉన్నావా? మాటల విషయంలో నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నావా? అపనమ్మకంగా ఉన్నావా? బలా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా. అంటే కొంచెములో, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు అని అంటే 10 పట్టణాల మీద అధికారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరట్టి అధికారాన్ని పొందుకొని ఇక మీదట పలు ప్రాంతాల్లో మీరు ఉన్నతమైనటువంటి సేవలు జరిగించుదురుగాక. ఆమేన్. ఎన్ని పట్టణాలు? 10 పట్టణాలు. గొప్ప గొప్ప పట్టణాలలో మన పరిచర్య ఉండునుగాక. మెల్కీసెదెకు యాజక సమూహపు జెండా ఎగరవేయబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెంలో మీకు ఒక మాటని చెప్తాను, నమ్మకం చెప్తాను. ఒక రాజుగారికి పిల్లలు లేరు, సంతానం లేరు, ముసలోడైపోయాడు. రాజుగారికి చాలా దిగులైంది. ఒక చక్కటి ఆలోచన వచ్చింది రాజుగారికి. ఒక నమ్మకమైనటువంటి పిల్లవాడిని దత్తత తీసుకుంటే నా తర్వాత రాజ్యానికి వారసుడుగా ఉంటాడు, నా ప్రజలను పరిపాలిస్తాడు అని ఒక ఆలోచన వచ్చి చాటింపు వేయించాడు. నేను ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే దత్తతకు పిల్లవాళ్ళని ఇస్తారో, ఏ పిల్లవాడైతే నాకు కుమారుడిగా ఉండడానికి దత్తతకు అంగీకరిస్తారో వాళ్ళంతా రేపు 12వ తేదీ రమ్మని చెప్పాడు. అందరూ చాలామంది వచ్చారు.
ఇంచుమించు ఒక 100 మంది అనుకోండి, 1000, 2000 అన్న దానికంటే ఒక 100 మంది వచ్చారు. రాజుగారు అనుకున్నాడు, ఈ 5 మంది వస్తే ఒకరిని మంచూరిని చూసుకొని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాడు. ఒక 100 మంది వచ్చారు. వచ్చిన తర్వాత 100 మందిని తీసుకుంటే బాగుండదుగా, తర్వాత కొట్టుకొని చచ్చిపోతారు. శత్రువు ఎందుకు దాకెందుకు, ఇల్లు కొట్టుకొని చచ్చిపోతారు. కనీసం ఒక 10 మందిని తీసుకుని ఇల్లు కొట్టుకొని చచ్చిపోతాడు. ఒక్కడే కావాలి, ఆడు నమ్మకమైనటువంటి వాడై ఉండాలి అని చెప్పేసి కాస్త 100 మందిని చూసిన తర్వాత మంత్రితో కూర్చొని మాట్లాడితే ఒక చిన్న ఆలోచన వచ్చింది. కాసేపు అక్కడే కూర్చోండి అని మధ్యాహ్నం వాళ్ళకు భోజనం చేయించి రాజుగారు ఆ 100 మందిని పిలిచి ఆ 100 మంది చేతిలో విత్తనాలు, ఆ 100 మంది చేతిలో విత్తనాలు పెట్టాడు. ఒరే, ఈ పూల విత్తనాలు, పూల విత్తనాలు, ఈ పూల విత్తనాలు ఎవరైతే తొట్టిలో వేసి బాగా పెంచి మంచిగా ఆ చెట్టును పెంచి ఎవడి చెట్టు అయితే ఎక్కువగా పూలు పూస్తుందో వాడే నాకు వారసుడు అని చెప్పి ఆ 100 మందికి విత్తనాలు ఇచ్చి పంపించేసే. ఒక 1 నెల రోజులు గడువిచ్చి, ఒక 2 నెలలు గడువిచ్చి వాళ్ళు వెళ్ళారు, కుండి కొన్నారు, మన్ను పోసారు. ఆ రాజుగారు ఇచ్చినటువంటి విత్తనాలన్నీ వేసి రోజు నీళ్లు పోస్తున్నారు, చేస్తున్నారు. ఇక అదే పట్టణంలో కదా, ఒక్కొక్కడు నాది ఇంత పెరిగింది, నాది ఇన్ని పూలు పెట్టింది, అన్ని పూలు పెట్టిందని చెప్తున్నా. పాపం నాలంటోడు ఒకడు దానికి ఎన్ని నీళ్లు పోసినా ఏం పోసినా అది మొలవలేదు. రాజుగారు చెప్పిన రోజు వచ్చింది, ఒక్కొక్కటి చెట్టు ఇంత పెరిగి ఇన్ని పూలు పూసి, మరి ఏ గమ్ము పెట్టి అతికిచ్చారో తెలియదు. కానీ మొత్తానికి అందరూ వచ్చారు. వీడు కూడా ఉత్త పూలకుండి, ఉత్తది ఖాళీది నెత్తి మీద పెట్టుకొని వచ్చాడు. రాజుగారు, ఏరా వచ్చారా, బాగా పెంచారా చెట్టును? పెంచామండి, ఇదిగో నాది ఇన్ని పోసి. ఒక్కొక్కడు ఆపండి, వరుసగా పెట్టండి అన్నాడు. 100 కుండీలు వరుసగా పెట్టాడు. అన్నీ చూశాడు. చూసిన తర్వాత ఈ ఖాళీ కుండీ ఉంది కదా అని చూశాడు. రే, ఇది ఎవరిదిరా అన్నాడు. నాదేనండి అయినాడు. వచ్చాడు. నువ్వేరా నా వారసుడు అన్నారు. ఈ 99 ఉండ. ఏంటండి, మేము చెట్టును కష్టపడి ప్రయాసపడి పెంచితే ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట ఏంటి? ఏ మాట మాట్లాడారు మీరు? చెట్టును పెంచితే పూలు ఎక్కువ కాస్తే అన్నాడు కదా, ఇవో నావి. రాజుగారు అని అంటే, ఒరే, నేను ఇచ్చిన విత్తనాలు ఏంటో తెలుసా? పెన్నెంలో ఏంచి మీకు ఇచ్చానురా. పెన్నెంలో ఏంచినటువంటి విత్తనం మొలకెత్తుతుందా? ఒరే, ఈ కొంచెంలోనే నమ్మకం లేరు మీరు. ఈ విత్తనం విషయంలోనే నమ్మకంగా లేరురా. నా రాజ్యాన్ని, నా వారసత్వాన్ని ఇస్తే మీరు మేసేయరు. ఆ కొంచెం నమ్మకం రాజుగారికి వారసుడిగా మార్చింది. అదే కొంచెం నమ్మకం కలిగి మనం జీవిస్తే దేవుని రాజ్యానికి వారసులుగా మనం మార్చబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు యోహాను సువార్తలో, దేవుని పిల్లలగుటకు ఎందరైతే తన నామమును విశ్వసించారో వాళ్ళందరికీ దేవుని పిల్లలవ్వడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంటుంది. దేవుని ఘనమైనటువంటి సేవలో విలువైనటువంటి పాత్రలుగా వాడబడుతున్న దేవుని సేవకులారా, ఎవరికి అధికారము అని అంటే నమ్మకంగా ఉన్నటువంటి వాళ్లకు అధికారాన్ని దేవుడిస్తాడు. ఎవరు ఏ అధికారాన్ని పొందారు, ఎటువంటి అధికారము చేత నింపబడ్డారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 105వ కీర్తన 22వ చరణాన్ని మనం చదివినప్పుడు, 105వ కీర్తన 22వ చరణాన్ని మనం చదివినప్పుడు, తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించెను. ఎవరు అతడు అంటే యోసేపును ఫరోరాజు ఏం చేశాడు? అధికారిగా నియమించాడు. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు, మరలా నేను చెప్పనవసరం లేదు.
యోసేపు అధికారిగా నియమించబడడానికి ముందు యోసేపు జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు మనము ఇదే 105వ కీర్తనలో 17వ చరణాన్ని మనం చదివితే, వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, అతడే యోసేపు. యోసేపు ఎలా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అని అంటే దాసుడిగా అమ్మబడ్డాడు. ఎలాగమ్మబడ్డాడు? కొంచెం వాక్యాన్ని క్యాచ్ చేయాలి మీరు. దాసుడిగా అమ్మబడ్డాడు. యేసు ప్రభు కూడా పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి ఎలా వచ్చాడో తెలుసా? రేపు క్రిస్మస్లో ప్రసంగం చేస్తారు చూడు, దాసుని స్వరూపము ధరించి, దేవుడు దాసుని స్వరూపము ధరించి వచ్చాడు. అధికారి అవ్వడానికి ముందు యోసేపులో ఉన్న లక్షణం ఏమిటంటే దాసుని స్వరూపం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, అధికారం కావాలంటే సరేనన్నావు. యోసేపు అధికారాన్ని పొందాడు. ఆ అధికారాన్ని పొందుకోవడానికి ముందు దాసుడిగా, వస్త్రము, విచిత్ర వస్త్రము చించివేయబడింది, కొట్టబడ్డాడు, నీళ్ళు లేని గోతిలో దించబడ్డాడు, వెండి నాణ్యాలకు ఇస్మాయేలీయులకు అమ్మబడ్డాడు. ఇస్మాయేలీయులు ఐగుప్తు దేశంలో పశువుల సంతలో పశువు నమ్మినట్టుగా అమ్మారు. మనమేమో ఒక కారు ఉండాలి, ఒక బైక్ ఉండాలి, ఒక ఇండ్లు ఉండాలి, ఒక ఏసీ ఉండాలి, లేకపోతే సేవ చేయం. మేము ఏమేం చేయము? ఇదే ఊర్లో నేను అడుగుపెట్టినప్పుడు యోగ పాస్టర్ గారు ఇల్లు చూశారు. ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎదురింటి ఆమె దగ్గర లోటాతో నీళ్లు తెచ్చుకున్నా, సగం దాగి మరలా సగం తాగుతామని. మంచి ఎండలకాలం కదండి యోబయ్య గారు, ఏమైనా ఎండలకాలం. పక్కింట్లో బకెట్ అడిగి స్నానం చేసి వచ్చే లోపల లోట తీసుకెళ్ళిపోయింది. దాహం వేస్తుంది. ఏంటి ప్రభువా అని ఏడ్చుకుంటామంటే, ఎవరో ఇక్కడ పాస్టర్ ఉన్నారంట అని వచ్చారు. మాకేమో పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు చేసేది తెలియదు. వెళ్ళాను, ప్రార్థన చేసిన తర్వాత 20 రూపాయలు కానుక పెడితే కిన్లే వాటర్ బాటిల్ కొన్నాను 16 రూపాయలు పెట్టి. వాటర్ బాటిల్కి కూడా గతి లేదండి. నా పాలకొల్లు నుండి ఈ గొల్లవాన్ తిప్ప రావడానికి ఛార్జ్ లేకపోతే మా సహోదరుడు శామ్యూల్ పాస్టర్ 50 రూపాయలు నా జోబిలో పెట్టాడు. 3-4 వారాలు అయింది గడ్డం చేసుకుని, గొల్లవాన్ తిప్పకొచ్చి గడ్డం చేసుకున్నాను. లేదు, ఇప్పుడు రోజు ఆ నీళ్ళే తాగుతున్నాను. మనకు అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే సేవ చేస్తాం మనం. యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఆస్తి విషయంలో నమ్మకంగా ఉన్నాడు, అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఆఖరికి తన భార్య పనికిమాలిన పని చేయడానికి మెలకలు తిరగకుండా, గోర్లు గిల్లుకోకుండా, ఇప్పుడు కుదరలే అనకుండా, ఎకిలి చేష్టాలు, ఎకిలి మాటలు లేకుండా చెరసాలకు వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ పాపానికి మాత్రం రాజీపడలేదు. దాసుడండి. నేను చూస్తూ ఉంటాను సేవకుల్ని, తప్పుగా అనుకోవద్దు మీరు. ఆ దాసుడి స్వరూపం ఉంటుందంటే కనబడదు, అంతా ప్రభుత్వం చేసేవాళ్ళే. సేవకులందరినీ నేను చూస్తూ ఉంటాను, మనోళ్ళనే, బయట వాళ్ళని నేను ఎందుకు అంటాను? మిమ్మల్ని అనే అధికారం నాకుంది, నాకు కాక ఎవరికి ఉంది ఏంటంటే? ప్రకాష్ రాజు గారు, నాకుందా? ఎవరికన్నా ఉంటుంది మిమ్మల్ని అనడానికి? మరి మీరేంటంటే ఒక కలెక్టర్ కంటే హై హోదాలో ఉన్నారు మీరు. నడుము వంచుకుందామని, పరిచర్య చేద్దామని ఇవేం కనపడదు. ఒకవేళ బ్రదర్ చెప్పులు ఎక్కడంటే కాళ్ళతో తన్నుకుంటూ వస్తారు. మీ హోదా వేరు, మిమ్మల్ని అడగడం తప్పు నాది. అదే మేమైతే ఏం చేసేవాళ్ళని తెలుసా? అవి ఎక్కడున్నాయని ఎతికి జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడ పెడతాం. అంటే ఆ దాసుడి స్వరూపం, ఆ పరిచర్య స్వభావం. చూస్తాను ఏమన్నా పరిచర్య చేస్తారా? ఊరికే మీరు చేయని అవసరం లేదు, నేనే చేసుకుంటాను. నాకు మొదటి బాత్రూములు గడగడం తెలుసు, పాచిపోయి పురుగులు పట్టిన అన్నం ఎత్తేయడం కూడా తెలుసు.
రాత్రంతా మేలుకొని సేవకుడి కాళ్ళు నొక్కడం కూడా తెలుసు నాకు. ఎందుకంటే కింది నుండి 0 నుండి వచ్చాను. చూస్తాను ఒక్కొక్క సేవకుడిని, ఏమైనా ఆ దాసుడి స్వరూపం కనబడుతుందా అంటే ఆ స్వభావం పొరపాటున కనపడుతుంది. ఆ ఒబీడియన్, ఆ విధేయత కనబడదు. యోసేపు అధికారి అవ్వడానికి ముందు ఏంటి యోసేపు చరిత్ర ఏంటి? 105వ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? దాసుడు, అమ్మబడిన దాసుడు. మన పరిచర్యలో ఇటు పుల్లట తీయం, సాప బరకపేట, వెళ్ళిపోయిన విశ్వాసం బండి మీద కూర్చోట, సాప ఎవడు తిత్తాడా వెళ్ళిపోతున్నా అని ఆడితో సాప తీయించేంత వరకు మనకు నిద్ర పట్టదు. మనం ఏంటనుకుంటున్నాం మరి? దాసుడి స్వరూపాన్ని ధరించుకో. నువ్వు ప్రభువు కాదు, మనమందరం ప్రభువుకి దాసులం. సహకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి. నన్ను తప్పుగా అనుకోవద్దు, మీరు పొరపాటును కూడా తప్పుగా అనుకోవద్దు. రెండవది 18వ వాక్యం, 105వ కీర్తన. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును. అంటే అధికారానికి ముందు దాసుడి స్వభావం మాత్రమే కాదు, అధికారానికి ముందు ఆయనలో ఉన్న గుణం ఏమిటి అంటే కాళ్ళు నొప్పించబడ్డాయి సంకెళ్ళ చేత. ఎన్నో నొప్పులు అనుభవించాడు. నేను ఆ నొప్పులు ఈ నొప్పులు అని చెప్పను, కానీ ప్రతి సేవకుడికి 2 రకాలైన నొప్పులు ఉండాలి. అంటే ప్రసవ వేదన. మొదటిది ఆత్మల కనడానికి ఒక నొప్పులు ఉండాలి. కన్న తర్వాత క్రీస్తు స్వారూప్యం ఏర్పరచడానికి ప్రసవ వేదన ఉండాలి. యోసేపు జీవితంలో అక్కడ మనం వాక్యాన్ని చదువుతున్నాము, అతని కాళ్ళు నొప్పించబడ్డాయి. మనల్ని ఎవరు ఒక్క మాట అనకూడదు. అరే తమ్ముడు అన్నామనుకో, లేకుంటే అరే బాబు అన్నామనుకో, నన్నే అన్నాడు ఈ నిద్రపోడు, నన్ను ఫుల్ అధికారం ఇస్తాను, నన్ను అను బ్రదర్, నన్ను ఏ ఆదామను, తప్పేముంది, నా పేరే అది కదా. చెప్పరేంటండి, అను తప్పేముంది, నేనేమన్నా అరిగిపోతానా? ఇంకొక విషయాన్ని మీ మీద ఏమిటండి, చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులవుతారు. వాళ్ళు చెడ్డ మాటలు నన్ను పలకాలి, నేను ధన్యుడిని అయిపోతాను. 2014లో ఎన్ని మాటలు అన్నారో ఈ ఊరిలో. నరేష్ గారు, అసలు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. అసలు ఈ ప్రాంతంలో ఉండేది దానికోసమే. నేను మరి ఏ మినిస్ట్రీలో ఏ ఆస్తి తీసుకొచ్చానో, ఏం కట్టుకుని తినడానికి ఎంత తిప్పలు పడతానో, ఒక బట్టలు కొనుక్కోవడానికి. పోయిన నెలలో బియ్యం లేవు ఇంట్లో. అది ఆ డ్రమ్ము నిండా బస్తాన 2 బస్తాలు బియ్యం ఉంటాయి. అవి మన విశ్వాసులు రోజు ఆదివారం మందిరం ఉండడానికి తీసుకొచ్చారు. ఇక్కడికి ఈయన్ని పంపించి ఆ బియ్యం వాడుకుందామంటే చాలా భయం వేసింది. అలాగే గడిపాం ఒక పూట. మరుసటి రోజు ఒక సహోదరుడు చూసి బియ్యం తీసుకొచ్చి పెట్టాడు. నమ్మకం అంటే చెప్తున్నాను. అన్నాను, ఎన్ని మాటలు అంటావాను, ఎందుకంటే అనిపించుకొని నాకు అలవాటు అయిపోయింది. సల్లనీళ్ళు పడ్డప్పుడు వాడి పరిగెత్తలే, పడ్డాయి కదని ఇంకా దిగిన తర్వాత ఇంకేం లేదు, ఈదడమే. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం. ఏం చేసిందంటే నీ కాలు ఎందుకు? ఐగుప్తు సంఖ్యలు యోసేపు కాలుని నొప్పించింది. ఇనుము అతని ప్రాణమును. నేను ఎన్ని బాధలు పడుతున్నాను, అలా బాధ ఎవరు పడు. 2 ఖర్చులు తడిచిపోతాయి సీమిడికి. సీదుమని ఇవ్వాలి కానీ, సాక్ష్యం చెప్పి మైకి ఇవ్వాలి కానీ, సీదుమని 2 ఖర్చులు తడిచిపోకుంటే అడుగు.
ఏంటి యోసేపు కంటేనా? పోనీ ఏమన్నా కర్ణాటక వెళ్ళి సేవ చేస్తున్నా, లేకుంటే రాజస్థాన్ వెళ్ళి సేవ చేస్తున్నారా? ఇటు తిరిగితే బామర్ది ఉన్నాడు, ఇటు తిరిగితే పిండి ఉంది, అటు ఎదురుగితే పెదనాయన ఉన్నాడు. ఏం బాధలు పడుతున్నాడు నాకు తెలియదు. ఎందుకు చేసావు అప్పు? దేనికోసం చేసావు? ఒక్కొక్క విశ్వాసి ఇన్ని అప్పులు చేత ఇచ్చి ఒక్క 10 రూపాయలు కానుక ఇచ్చింది తెలియదు ఆ ముఖానికి. నేను అప్పులు చేత ఎన్ని బాధలు, ఏం బాధలో నాకు అర్థం అవ్వదు. మిమ్మల్ని కాదు, విశ్వాసుల గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు చెప్తాను. ఎవరికి చేసావు, దేనికి చేసావు? స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి సేవకులారా. రే బాబు, కొంచెం బాధగా ఉంది కదా. మరి ఏం చేద్దాం? పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాలు ఇచ్చాడు. నేను చెప్పాలనుకున్నది ఇది కాదు, పరలోకంలో ఎవడు గొప్పవాడని చెప్దామని నేను రాసి పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా అధికారానికి ముందు ఇవన్నీ సూచనలు చెప్తున్నాను. మూడవది, ఎక్కువ సాగదీయను, త్వరగా వెళ్ళిపోదాం. 19వ వాక్యం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించెను. దివ్యప్రకాష్ గారు 40 లక్షల రూపాయలు పెట్టి చర్చి కట్టేశాడు. పక్కన ఉన్నటువంటి మా అభిషేక్ పాస్టర్ గారికి ఆత్రం ఎక్కువైపోయింది. ఇంకా నేను కట్టాలి వచ్చేసింది, ఇంకా ఆత్రం ఊపు వచ్చేసింది. కట్టాలి. ఆయన కట్టుకున్నాడు. దేవుడు నీకే దర్శనం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి విధానం ఏంటి? నీకు ఇచ్చినటువంటిది ఏంటి? నీకు ఇచ్చిన ఆలోచన ఏంటి? నీ పరిధి ఏంటి? అక్కడ దేవుడు వాక్యము చేత పరిశోధిస్తూ ఉంటాడు. విను, పరిశోధిస్తూ ఉంటాడు. నీకు ఊపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి, ఎక్కలేని ఊపు, పూనకం వచ్చినట్టు జాతరలో వేసుకెళ్ళి ఆ కొరడా తీసుకొని టపా కొట్టుకొని నిప్పుల్లో దిగుతావు. తర్వాత 4 నెలలు హాస్పిటల్లో ఉంటావు. నీకు వచ్చే ఊపు కాదు, వాక్కు పరిశోధిస్తూ ఉంటుంది. మళ్ళా చదువుతాలి ఒకసారి. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఆ వాక్కు ఏం చేస్తుందంటే పరిశోధిస్తుంది. 17వ సంవత్సరంలో అమ్మబడ్డాడు. 30వ సంవత్సరంలో రాజు ఎదుట నిలబడ్డాడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. పాపం చేశాడా? భక్తిలో పడిపోయాడా? కాని మాట మాట్లాడా? అబద్ధాలు చెప్పాడా? ఇనుప సంఖ్యలు బాధించిన ఎక్కడన్నా చెప్పుకున్నాడా? ఆదికాండంలో చెప్పుకున్నాడా బ్రదర్? కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన దాసుడుగా ఉన్నాడండి. ఇనుప సంఖ్యలు ఆయన కాళ్ళు నొప్పించిందండి. ఏమిటండి? అతని ప్రాణం బాధపడి చెప్పాడా? మనము అద్భుతమైనటువంటి సాక్ష్యం అని కింద వేసి స్క్రోలింగ్లో రావాలి. నా పేరు కొంచెం పెద్దగా ఉండాలి. హైదరాబాద్ మహానగరంలో 2 కళ్ళు లేకుండా సేవ చేస్తున్నటువంటి యోబు గారు దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్నాడు. 10 ఆత్మవరాలు కలిగినటువంటి అభిషక్తులైన దైవజనులు. పోస్టర్ లేకుంటే రాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, వాక్యం ఏం చేస్తుంది? టెస్ట్ చేస్తుంది. నీకు తెలియదు ఆ విషయం. రాజేష్ పాస్టర్ని టెస్ట్ చేస్తుంది, యోహాన్ గారిని టెస్ట్ చేస్తుంది, దివ్య ప్రకాష్ని కూడా టెస్ట్ చేస్తుంది, మా రాజుగారిని కూడా టెస్ట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము పరిశోధిస్తూ ఉంటుంది. ప్రకాష్ రాజు గారు పరీక్ష. నాకు అప్పుడప్పుడు పడుకున్నప్పుడు కళలు వస్తాయి.
కళల్లో పిల్లలతో కూడా కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. ఉలక్కి పల్లేసి నేను ఎగ్జామ్ రాయడం ఏంటి, మళ్ళీ లేచి ప్రభువా నేను రాయలేనయ్యా, లేకుంటే నీ ఇష్టమైన ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. వాక్యము పరిశోధిస్తూ ఉంటుంది. వాక్యము పరిశోధించేసరికి మనం ఏమై ఉండాలి అంటే ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవించడానికి, ఆ వాక్యానికి సరిపోయేటట్టుగా మనం నిలబడాలి. ఒక్కొక్కసారి నా భార్యలోనే నన్ను పరీక్షిస్తాడు, నా కూతురులోనే నన్ను పరీక్షిస్తాడు. అంతవరకు నాకు సహకారిగా ఉన్న నా విశ్వాసి నాకు యాంటీ అవుతాడు, పరిశోధిస్తాను నన్ను దేవుడు. అప్పుడు లోబడతాను. నీ చిత్తమే సిద్ధించును గాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 3 స్టెప్పులు దాటితే 4వ స్టెప్పు రాజు ఎదుట నిలబడతావు. నువ్వు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. అప్పుడు నువ్వు ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా మార్చబడతావు. నీ ఇంటికి కాదు, నీ సంఘానికి కాదు, ఒక దేశానికి అధికారిగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఉంటే దాంట్లో నమ్మకంగా ఉన్నావా? యోసేపు పరస్త్రీ జోలికి వెళ్లకుండా స్త్రీ విషయంలో, ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా, పరిశుద్ధతలో నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. రెఫరెన్సులు రాసుకుని చదువుకునే అవసరం లేదు, మీకు ఉపయోగపడతాయి. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వాక్యం. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వాక్యం. 42వ అధ్యాయము 6వ వాక్యం. ఎవరికి అధికారం? యోసేపుకు అధికారం. కారణం ఏమిటి? నమ్మకమైనటువంటి వాడు. దేంట్లో? పరిశుద్ధత విషయంలో. పరస్త్రీని ముట్టకుండా అవకాశము కలిగిన అవకాశాన్ని తృణప్రాయంగా తృణీకరించుకొని శ్రమ చెరసాలే నాకు మేలని 2-3 క్షణికమైనటువంటి సుఖభోగాల కోసం లోబడకుండా తను తాను కట్టుకున్నటువంటి వాడు. అందుకే అధికారిగా నిలబడ్డాడు. జరిగిపోయింది వదిలిపెట్టండి. జరగబోయేది ఈరోజు మొదలుకొని పరిశుద్ధంగా జీవిస్తానని దేవునికి ఒక చేయి పైకైతే తీర్మానం చేసుకుని స్తోత్రం చెప్పు గట్టిగా. 2వ విషయాన్ని చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యం. చెప్పు, చదవమ్మా. మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడో? నిన్న ఐగుప్తుని చంపినట్టుగా ఈరోజు మమ్మల్ని కూడా చంపుదాం అనుకుంటున్నావా? మోషేతో మాట్లాడాడు. దెబ్బకు 40వ సంవత్సరంలో ఏదో చేద్దామని వచ్చాడు. అంటే సొంత మినిస్ట్రీ మోసే గారిది. దేవుని ప్రణాళిక ఉంది, సొంత మినిస్ట్రీ, ఇండిపెండెంట్ మినిస్ట్రీ. మరి మనవాడి కోపం ఎక్కువగా, బీపీ నర్రాలు ఏంటండి అది ఏదో దాంట్లో చూపిస్తారు చూడండి. ఆ బీపీ వచ్చినప్పుడు ఒక సూది గుండె వెళ్తున్నట్టుగా నర్రాలన్నీ బయటికి తేలుతూ ఉంటాయి కోపం వచ్చినప్పుడు. మోసే గారి బీపీ వేరు. ఇంక ఎవరు కనబడరు ఇంకా ఆయనకు బీపీ వస్తే. అనేయాలి ఇక ఆ మాట అనేంత వరకు నిద్రపోడు అనమాట. వచ్చేసేది ఆయన మమ్మల్ని కూడా అటు చంపుతావా అన్నాడు. పరారు ఇంకా మిద్యాను దేశానికి. అక్కడ దేవుడు 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. 40 సంవత్సరాలు సొంత మినిస్ట్రీ చేసినప్పుడు ఏదో చేద్దామని వచ్చాడు, అన్ని చంపి కప్పెట్టాడు. ఇండిపెండెంట్ మినిస్ట్రీ ఏంటో తెలుసా అండి? చంపడం కప్పెట్టడం. ఎవరు చూడలేదులే అని. అతిక్రమములను చాలు, అక్కడికి చాలు. దాచిపెట్టుకోవడం, చేయడం దాచిపెట్టుకోవడం. అక్కడికి వెళ్ళాం, పాన్ పరాగు తిని రావడం, ముద్దుడుచుకోవడం. అక్కడికి వెళ్ళాం, సుట్ట తాగి రావడం, కాముగా కూర్చోవడం, ఎవరు చూడలేదులే. అక్కడికి వెళ్ళా, ఏంటి ఈ మధ్య ఫోన్ చేయి, అవును పాస్టర్ గారు వస్తున్నారు, డిలీట్. ఏది ఫోన్ ఏది? ఏముండదు. ఇక్కడ డిలీట్, అక్కడ డిలీట్ అవ్వదుగా.
ఇక్కడ డిలీట్ చేసుకుంటాం మనము, అక్కడ కొంచెం ఏదో వెళ్తుంది. మరి అధికారం పొందుకోవాలంటే ఇవన్నీ తప్పదు కదా. సొంత మినిస్ట్రీ ఏంటంటే కొట్టడం, చంపడం, చెప్పక కప్పెట్టేయడం, కొట్టడం, చంపడం, కప్పెట్టేయడం. ఇండిపెండెంట్ మినిస్ట్రీ ఇది. ఎవ్వరు ఏమనేటోళ్ళు కూడా లేరు. మీకు కూడా ఓ నాయకుడు లేడు, నడిపింపు లేదు, మీ ఇష్టం, ఇంకా ఏమైనా చేసుకో. దేవునికి స్తోత్రం కలుగునే. ఎంతమందినైనా చంపెట్టు, ఎన్ని సమాధులైనా కట్టు, నిన్ను అడిగేటోడు ఉంటాడు. మరో హిట్లర్ నువ్వే, మరో హిట్లర్ నువ్వే, నువ్వే. ఎందుకంటే నీకు నడిపింపు కానీ ఆ సేవానుభవం కానీ వద్దు, నీకు సావాసం వద్దు. దేవుడు మరలా దర్శించాడు. చూడండి 35వ వాక్యం. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఈ గొల్లవాని తిప్పలో, ఈ రేకుల షెడ్డులో దేవుడు నిన్ను అధికారిగాను విమోచకునిగాను నియమించి దేవుడు ఈరోజు పంపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వేంట్రా పాస్టరు, ఎవడరా నువ్వు, నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? నువ్వేమన్నా మాకేమన్నా పెద్దవా అన్నారా? మీ ఊర్లో మీ బంధువులే కదా అన్నారా లేదా? ఈరోజు దేవుడు ఏం చేయబోతున్నాడంటే, పొదలో దేవదూత ద్వారా మోషేతో మాట్లాడినట్లుగా ఈరోజు ఈ రేకుల షెడ్లో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మొదలుకొని అధికారిగాను విమోచకునిగాను దేవుడు నియమించి నిన్ను ఇక్కడి పంపబోతున్నాడు. ఇంతకాలం నీవు ఆత్రం కలిగి ఎవరినో చూసి సేవకు వచ్చావు, ఈరోజు పంపబడిన సేవకుడిగా ముద్ర వేయబడబోతూ ఉన్నావు. పంపబడిన సేవకుడిగా పరిచర్య ప్రారంభించబోతూ ఉన్నావు. పరిచర్య విధానాలు మారిపోతూ ఉన్నాయి. పరిచర్య విధానాలు తిరగబడబోతూ ఉన్నాయి. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం నిర్గమకాండం మీరు చదువుకోండి. మోషేను గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు కనబడతాయి. ఎందుకు దేవుడు మోషేను ఆ రకంగా చేసాడు అని అంటే ఒక్క మాటను చెప్తాను, మీరు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే. మరి మీరండి కొంచెం చదవద్దు, అలాగ మీరు చదువుతూ వస్తే చివరిదాకా మనం ఇవన్నీ చేపట్టామనుకో, మనమే. ఆ మాట చదువమ్మా, కింద 6వ వాక్యంలో ఉంటుంది చూడు. స్థిరముగా చేపడితే మనమే ఆ ఇండ్లు. అంటే ఏ ఇంట్లో నమ్మకంగా ఉండాలి? దేవుని ఇండ్లు. ఈ ఇండ్లు ఎవరిది? జబర్దస్త్ది. ఇండ్లు ఎవరిది? డాన్స్ రియాలిటీ షోది. ఇండ్లు ఎవరిది? అబద్ధాలది. ఇండ్లు ఎవరిది? సాతానుగాడిది. ఈ ఇండ్లు దేవుని ఇండ్లుగా మారాలి. దేవుని ఇండ్లు అంటే పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైనటువంటి పరిచర్య కలిగిన వ్యక్తిగా నువ్వు నడిపించబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు మరుగు చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మనము
అధికారిగాను అనేక ప్రజలను పాపములో నుండి విమోచించబడి దేవుని చేతిలో సాధనంగాను వాడబడాలి అని అంటే దేవుని ఇండ్లంతటిలో నమ్మకంగా ఉండాలి. నీ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి దానిలో, ప్రతి విషయంలో, గృహ నిర్వాహకత్వంలో అంటే దేవుని యొక్క పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక విషయాన్ని చెప్తాను. మొదటి వ్యక్తి యోసేపు దేంట్లో నమ్మకంగా ఉన్నాడు అని అంటే పరస్త్రీని ముట్టకుండా పరిశుద్ధంగా. రెండవ వ్యక్తి దేవుని ఇంట్లో పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు. తన శరీర విషయంలో నమ్మకంగా ఉన్నాడు. మనమే ఆ ఇంట్లో అంటున్నాడు. మూడవది రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఎట్లాగమ్మా మరలా ఆ పని అనే దాని ముందు చూడి ఆ మాట, యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయు పని మీద అధికారిగా నియమించాడు. దేంట్లో నమ్మకస్తుడు బ్రదరు? పని యందు. మనం చూడండి, ఎవరికన్నా ఏదన్నా పని అప్పగించామనుకోండి 60 ముక్కలు చేసేస్తారు. దేంట్లో నమ్మకంగా ఉండాలి మనము? దేవుని పని యందు నమ్మకంగా ఉండాలి. ఈ యవనస్తుడు ఆ పనిలో, ఆ మందిరం కట్టే పరిచర్యలో, లేకుంటే ఆ నగరం కట్టే పరిచర్యలో ఈ యవనస్తుడిని సొలొమోను వచ్చి చూసినప్పుడు అంతా ఈ యవనస్తుడు ఆ సొలొమోను దృష్టిలో పడిపోయాడు. ఎంత చక్కగా చేస్తున్నాడు. యెరోబాము సొలొమోను దృష్టిలో పడ్డాడు. ఎందుకంటే యవనస్తుడు ప్రతి పనిని చక్కగా చేస్తున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వాక్యాన్ని, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? యోబు గారు, అల్పుల ఎదుటికి కాదు, రాజుల ఎదుటికే అతడు తీసుకొని రాబడతాడు. పనిలో నిపుణత. ఏదో చేశామంటే చేసాంలే, ఉన్నామంటే ఉన్నాంలే, బతికాంలే, తిన్నాంలే అన్నటువంటిది పని కాదు. చూడండి దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అహియా ప్రవక్త దగ్గరికి వాళ్ళ భార్యను పంపించాడు. ముందు బాగానే ఉన్నాడు కానీ తర్వాత ఈయన చెడిపోయాడు. ఆ విషయం మనకు అనవసరం. ఈరోజు సబ్జెక్టు సందర్భానుసారంగా తీసుకుందాం. 14వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు ఆ ప్రవక్త చెప్తున్నాడు చూడండి ఆ ముందు జీవితాన్ని. చదువమ్మా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలులను వారును నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి తిని. చాలమ్మా, ఇక చాలు. తర్వాత వెళ్తే వేరే మాటలు ఉంటాయి, వద్దు మనకు. నా జనుల మీద ఎలాగ నియమించాను నిన్ను? అధికారిగా. ఎందుకు అధికారి అయ్యాడు అని అంటే ఈయన పనిలో నమ్మకంగా ఉంటే ఆ పని మీద మేస్త్రి అయ్యాడు. తర్వాత ఇజ్రాయేలు రాజ్యాన్ని 2 భాగాలుగా, యూదా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం 2గా విభజించినప్పుడు ఇశ్రాయేల్ వారి మీదికి యెరోబామును రాజుగా నియమించాడు. తర్వాత విగ్రహారాధికుడే భ్రష్టుడైపోయాడు. కానీ మొదట ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని పొందుకోవడానికి అతడు పనిలో నిపుణత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పనిలో నమ్మకమైనటువంటి వాడు, పనిలో శ్రద్ధ కలిగినటువంటి వాడు, పని యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు. మరలా చెప్తానా చెప్పను, ఆ శ్రద్ధను గురించి. శ్రద్ధగా పనిచేస్తే వాళ్ళకు వచ్చే ఒక 4 ఆశీర్వాదాలు రెఫరెన్స్లు ఇస్తాను, మీరు చూడండి. మీరు తర్వాత రాసుకోండి, పైన నుండి కిందికి రాసుకోండి. మొదటిది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వాక్యం.
సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వాక్యం. అంటే శ్రద్ధగా పనిచేసే వారికి, శ్రద్ధ గల వారికి వచ్చే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 9వ అధ్యాయం 10వ వాక్యంలో నీ చేతికి వచ్చిన పని శక్తికి లోపం లేకుండా చేయాలి. ఏం లేకుండా చేయాలి? శక్తికి లోపం లేకుండా చేయాలి నీ చేతికి వచ్చిన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ రిఫరెన్స్ చదవండి. దీనవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదవండి. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. 21వ వాక్యాన్ని మనం చదివినప్పుడు యథార్థముగాను నమ్మకముగాను పనిచేసాడంట. 21వ వాక్యం చివరిలో చూడండి ఆ మాటను. యథార్థముగాను నమ్మకముగాను పని చేస్తూ వచ్చాడు. యథార్థంగాను నమ్మకంగాను పని చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు పరిశుద్ధతలో, మోషే దేవుని ఇల్లంతటిలో గృహ నిర్వాహకత్వ విషయంలో. అందుకే దగ్గర 30 లక్షల మందిని దేవుడు అప్పగించాడు నడిపించడానికి. 3వది యెరోబాము, ఇశ్రాయేలు దేశానికే రాజుగా, ఇశ్రాయేలీయుల రాజ్యానికే రాజు అయిపోయాడు. కారణం ఏమిటంటే పని యందు నమ్మకంగా ఉన్నాడు. 4వ విషయాన్ని చెప్తాను. ఇక్కడ కూడా మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను నేను. చూడండి, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దీనవృత్తాంతముల మొదటి గ్రంథము, దీనవృత్తాంతముల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 20వ వాక్యం. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను, యెహోవా అతనితో కూడా నుండెను. ఎవరన్నైనా? ఫినెహాస్. ఎందుకు ఈ అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇచ్చాడు ఫినెహాస్కి? దేవుడు ఈ అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇవ్వడానికి గల కారణం ఏమిటి? సంఖ్యాకాండము 25వ అధ్యాయం 7వ వాక్యం నుండి మీరు చదువుతూ వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను, మీరు చదవనవసరం లేదు. జాగ్రత్తగా ఆ 11వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, సంఖ్యాకాండము 25:11లో ఈ ఫినెహాసు అధికారిగా అవడానికి ఒక 3 విషయాలు చెప్తాను. మొదటిది 11వ వాక్యంలో, దేవుడు ఓర్వలేని దాన్ని ఈయన కూడా ఓర్వలేదు. మీకు అర్థమైందా? దేవుడు ఓర్వలేని దాన్ని మిద్యాను స్త్రీలతో జారత్వం చేస్తున్నారు. అది ఫినెహాసుకు నచ్చలా, అది దేవునికి నచ్చలే, ఈయనకు కూడా నచ్చలే. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవునికి కలిగిన మనస్సు కలిగినటువంటి వాడు, దేవునికి కలిగినటువంటి స్వభావం, పోలిక కలిగిన వాడు ఈ ఫినెహాసు. ఆ మనస్సుతో, దేవుని మనస్సుతో ఈయన మనసు పెనవేసుకుంది. దావీదు యోనాతాను, దావీదు మనసు యోనాతాను మనసు, అది కాదు. ఏమిటండి? నేను ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేదు. అట్టి మనస్సు కలిగిన, అంటే దైవ స్వభావము కలిగినటువంటి వ్యక్తి. రెండవది మనం చదివినప్పుడు, దేవుని సేవకులారా, 13వ మనం చదివినప్పుడు ఆసక్తి కలిగినటువంటి వాడు. ఫినెహాసులో ఉండే రెండవ గుణం ఏమిటంటే, అధికారిగా మార్చబడడానికి ఆసక్తి. ఫినెహాసు ఆసక్తి కలిగి, ఆసక్తి, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనట్టుగా ఉన్నట్టుగా ఇతను తన ఇంటి, తండ్రి ఇంటి యందు ఏమిటండి ఆసక్తి కలిగి యేసు ప్రభువును గురించి మాట్లాడేటప్పుడు, నీ ఇంటి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఏమిటండి? ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారై, ఆసక్తి యందు మాంద్యులు కాక దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు కొనసాగించబడాలి. ఆత్మలో తీవ్రత, ఆసక్తి విషయంలో మాంద్యులుగా, మందంగా ఉండకూడదు. ఆసక్తి అప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి.
ఒక సంవత్సరం అయ్యేసరికి ఆసక్తి తగ్గిపోద్ది. ఏంటంటే పెళ్లి చేసుకున్న ఆ తొలిటి దినాలు ఎట్లాగుండేవి? బజార్కి వెళ్దాం అంటే నడిచి వెళ్దాంలే అంటే నువ్వు ఎవరు పెళ్ళాను అనుకున్నావు నువ్వు అని ఆటో రిక్షా బండి మీద వెనక్కి కూర్చోబెట్టుకొని ఏంటంటే శుభ్రంగా తీసుకెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయేసరికి ఏమండి అని వెళ్దాంలే రేపు వెళ్దాంలే అని వాయిదాలు. 10 సంవత్సరాలు అయిపోయేసరికి ఇంకా వెళ్ళవా? ఆసక్తి ఏమైపోతుంది? దేవునికి యోబు గారు చెప్తున్నారు, నేను కాదు, తగ్గిపోతుందంట. దేవుని పరిశుద్ధ నామానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి అధికారిగా మార్చబడాలంటే. 3వ విషయము 8వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆయన లేచి సమాజంలో నుండి లేచి ఒక ఈటని తీసుకొని ఏమిటండి ఆ ఇద్దరు వ్యభిచారం చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక్క ఏటు పొడిచాడు. ఆ ఇద్దరు కడుపు గుండా కిందికి దిగిపోయింది. అంటే ఎంత బలంగా పొడిచి ఉండాలి? కిందికి దిగిపోయింది పొడిస్తే. అప్పుడు తెగులు ఆగిపోయింది. అప్పటికే వేల మంది చచ్చిపోయారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని సేవకులారా, మనము అధికారిగా ఏమిటండి నియమించబడాలి అని అంటే, మొదట యోసేపును గురించి మనం విన్నాం, రెండవదిగా మోషేను గురించి మనం విన్నాం, మూడవదిగా యెరోబామును గురించి మనం విన్నాం, నాలుగవదిగా ఫినెహాసును గురించి. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఏమిటండి అధికారి అన్నటువంటి మాట 300కు పైగానే ఉంటుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. అధికారము, అధికారి అన్నటువంటి మాట 300కు పైగానే ఉంటుంది. అయితే ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అధికారిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎప్పుడు అడుగుతాను, చెప్పండి, ఎవరికి అధికారం? ఎందుకు అధికారం? ఎందుకండి కట్టడానికి. ఎందుకు అధికారం? కాపాడుకోవడానికి. ఎందుకు అధికారం? అమ్మా బుద్ధి చెప్పడానికి. ఎందుకు అధికారం? స్వార్థ ప్రకటించడానికి. దేని మీద? సమస్తములైన దయ్యాల మీద, శత్రువు మీద, నీ శరీరం మీద, లోకం మీద అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి అధికారం? ఎవరికి అధికారం? పరిశుద్ధత కలిగి జీవించే వాళ్ళకు, యోసేపును. ఎవరికి అధికారం? ఇంట్లో పరిచర్యలో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం. మూడవది పని యందు శ్రద్ధ కలిగినటువంటి వారికి అధికారము. నాలుగవది ఫినెహాసు ఆసక్తి, దేవుని మనసు కలిగినటువంటి వారి మీద ఆసక్తి. ఈ అనుభవాలు కలిగినటువంటి వారికి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. సరే లేచి నిలబడదాం. చాలాసేపటి ఉంటే కూర్చొని ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు చేసుకునే ఈ చిన్న ప్రార్థనే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. మహిమ కలిగినటువంటి దేవుని సింహాసనానికి చేరడానికి కొన్ని క్షణాలు ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ, దేవుని సేవకులారా ప్రార్థనా పూర్వకంగా మనం వెళ్దాం. దేవుడు చెప్పాడు, ఎందుకో మాట్లాడాడు. దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు.